నమస్తే అండి అందరికీ. వెల్కమ్ టు కుకింగ్ వరల్డ్. ఈ రోజు వీడియోలో మన వెజ్ స్పెషల్ అయిన మష్రూమ్ కర్రీ అయితే చేసుకుందాం. ఇప్పుడు చేయబోయే మష్రూమ్ కర్రీ చికెన్కి మటన్కి ఏమాత్రం తగ్గదు. దీనికోసం ముందుగా మష్రూమ్స్ అయితే మనం క్లీన్ చేసుకోవాలి. కర్రీ కోసం మేమైతే ఒక బాక్స్ మష్రూమ్స్ అయితే యూస్ చేస్తున్నాం. ఇది మేము రిలయన్స్ మార్ట్లో తీసుకున్నాం. మనకి రిలయన్స్లో కానీ డీమార్ట్ కానీ అండ్ బయట కూడా మనకి చాలా షాప్స్లో అయితే మష్రూమ్స్ దొరుకుతాయి. కొనే ముందు ఒకసారి చెక్ చేసుకోనండి, ఎందుకంటే కొన్ని పాడైపోయినవి కూడా ఉంటాయి. బ్లాక్ కలర్లో ఉంటే ఇంకా కొనకండి అవి, ఎందుకంటే అవి ఓల్డ్ స్టాక్ కూడా అయ్యి ఉండొచ్చు. ఫస్ట్ షాప్ నుంచి తీసుకొచ్చిన మష్రూమ్స్ ని వాటర్ లో వేసేసి క్లీన్ చేసేసి ఇక్కడ కనిపించిన విధంగా అయితే తొక్కలు తీసేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మిక్సర్ పక్కన పెట్టుకుని ఒక ప్లేట్ లో 3 టమాటాలు కొత్తిమీర అయితే తీసుకోవాలి. ఇవి తీసుకున్న తర్వాత మిక్సర్ లో 3 టమాటాలు వేసేసి తర్వాత దాంట్లో సరిపడా కొత్తిమీర అయితే వేసేసుకోవాలి. ఇవే కాకుండా వీటితో పాటు 2 యాలకులు అండ్ సరిపడా లవంగాలు అయితే తీసుకుని వీటిల్లో వేసేయాలి. ఈ మిక్సర్లో మనం టమాటాలు, కొత్తిమీర అండ్ లవంగాలు, యాలకులు అయితే వేసాం. ఇవి వేసేసిన తర్వాత మనం మిక్సీ అయితే పట్టించేయాలన్నమాట. 2 కానీ 3 కానీ స్పీడ్లో పెడితే ఒక పేస్ట్లా అవుతుంది అనమాట. అది తీసుకుని పక్కన పెట్టేసుకోవాలి. ఇందాక మనం నీట్గా క్లీన్ చేసి పెట్టుకున్న మష్రూమ్స్ ఉన్నాయి కదా, అవైతే చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసి పెట్టుకోవాలి. అండ్ నచ్చిన విధంగా అయితే వేసుకోవచ్చు. మేమైతే ఈ షేప్స్లో కట్ చేసుకున్నాం. తర్వాత ఉల్లిపాయలు చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు కూరకి సంబంధించిన దాకనైతే స్టవ్ మీద పెట్టేసాం. తర్వాత కూరకి సరిపడా ఆయిల్ అయితే వేసుకోవాలి. ఆయిల్ వేసుకున్న తర్వాత మనం బిర్యానీ సరుకులు ఉంటాయి కదా, అవన్నీ అయితే వేసుకోవాలి. వేసుకుని పచ్చివాసన పోయేంత వరకు వేగించాలి. అదే కడాయిలో మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ అయితే వేసేసేయాలి. ఆనియన్ వేసిన తర్వాత ఒక 5 మినిట్స్ దోరగా వేగనివ్వాలి. అంటే పచ్చివాసన పోయేంత వరకు గరిటతో అటు ఇటు తిప్పుతూనే ఉండాలి. తర్వాత అందులోకి కొద్దిగా సాల్ట్ వేసి ఆనియన్స్ కన్నీ పట్టించేయాలి. అవి పట్టించేసిన తర్వాత మనం ముందుగా చేసి పెట్టుకున్న పేస్ట్ ఉంటుంది కదా, టమాటా పేస్ట్, అదైతే వేసేసేయాలి. వేసేసి బాగా మిక్స్ చేయాలి. ఆనియన్స్లోకి టమాటా మసాలా పేస్ట్ వేసేసిన తర్వాత మళ్ళీ కొద్దిగా సాల్ట్ అయితే వేస్తున్నాం. సో ఫస్ట్ స్టార్టింగ్లో మనం సాల్ట్ వేసుకున్నది అయితే తక్కువ, తర్వాత మళ్ళీ వేసాం అనమాట. సాల్ట్ వేసి గరిటతో తిప్పుతూ మళ్ళీ దాంట్లో కొద్దిగా టర్మరిక్ పౌడర్ అయితే వేయాలి. అదే కొద్దిగా పసుపు అయితే వేసేసి బాగా మిక్స్ చేసేయాలి. మిక్స్ చేసిన తర్వాత మళ్ళీ కూరకి సరిపడా కారం అయితే వేసి మొత్తం ఆనియన్స్కి వీటికి పట్టించేంత వరకు తిప్పేసి తర్వాత గరం మసాలా అయితే తీసుకున్నాను నేను. ఈస్టర్న్ గరం మసాలా, ఏదో ఒక గరం మసాలా అయితే తీసుకుని మళ్ళీ వేయాలి. అది వేసేసిన తర్వాత మనం మిక్స్ చేసుకుంటూ ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్న మష్రూమ్స్ ఉంటాయి కదా, మష్రూమ్ ముక్కలు, అవైతే వేసేసేయాలి. వేసేసి మొత్తం మసాలాకంతా పట్టించేంత వరకు లో టు మీడియం ఫ్లేమ్లో తిప్పుతూ ఉండాలి. ఒక స్పూన్ తీసుకుని ఒక 5 మినిట్స్ మొత్తం మష్రూమ్స్, ఆనియన్స్ అండ్ మసాలా మొత్తం వీటన్నిటికి పట్టించింది అని తెలిసినప్పుడు కొద్దిగా కూరకి సరిపడా వాటర్ అయితే తీసుకుని దీంట్లో వేసేసాను. వాటర్ అయితే మనం తక్కువ వేసుకుంటే మంచిది, కొద్దిగా కర్రీ బాగా టేస్ట్ వస్తుంది. సో వాటర్ అయితే మన కూరకి సరిపడా వేసేసి దానిపైన కొద్దిగా కొత్తిమీర అండ్ పుదీనా ఉంటే పుదీనా వేసుకోండి. మేమైతే కొత్తిమీర వేసి స్ప్రింకిల్ చేసి బాగా మిక్స్ చేసాం. కొద్దిగా ఎండు మిరపకాయలు కానీ పచ్చిమిరపకాయలు ఉన్నా వేసుకోవచ్చు, అంటే కొద్దిగా స్పైసీగా వస్తుంది కర్రీ అయితే. సో ఇలా చేసేసిన తర్వాత ఒక లిడ్తో అయితే క్లోజ్ చేసి లో టు మీడియం ఫ్లేమ్లో పక్కన పెట్టేయాలి. తర్వాత ఈ మష్రూమ్ కర్రీతో పాటు మేము పూరీస్ కూడా చేద్దామని చెప్పేసి అప్పడాలు కూడా చేసి పెట్టుకున్నాం పక్కన. తర్వాత ఒక 5 మినిట్స్ అయిన తర్వాత మనం లిడ్ ఓపెన్ చేసి చూస్తే మనకి బబుల్స్లా వస్తుంది. ఎలా అయితే కూర ఉడికినట్టు అనమాట. సో మంచిగా పూరీ చేసుకుని దీంట్లో మష్రూమ్ కూర వేసుకుని తిన్నాం. టేస్ట్ అయితే అదిరిపోయింది. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.